ధనుర్మాస వ్రతంలో 29వ రోజు. ఈ సంవత్సరం 29, 30 2 పాశురాలని ఒకే రోజు విన్నపం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఒక్కొక్కప్పుడు భోగి 14వ తారీఖున వస్తే 30వ పాశురాన్ని ఆ రోజు స్వామికి విన్నవిస్తారు. ఈ సంవత్సరం 13 భోగి అయిన కారణంగా 2 పాశురాలని చిట్ట చివరి రోజున స్వామివారికి విన్నపం చేసి ఆ భోగి రోజున గోదా శ్రీరంగనాథుల కళ్యాణాన్ని జరిపిస్తారు. మార్గశిర మాస వ్రతాన్ని చేపట్టారు గోదా అమ్మవారు. వ్రతంలో 28 రోజులు గడిచిపోయినాయి. ఈ 2 పాశురాలని శాత్తుమురై పాశురాలు అంటారు. స్వామికి నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చెప్పి అప్పుడు వింజామర సేవ చేస్తూ ఈ పాశురాలని విన్నవిస్తారు. అంటే ఎవరైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చెప్పే విషయాన్ని ఆలకిస్తారు లోకంలో కూడా. అలాగే అమ్మవారు కూడా స్వామికి చక్కగా ఉపచారాలు చేసి నైవేద్యాలు సమర్పించి కావలసినటువంటి కోరికలు తీరుస్తాను అని స్వామి వాగ్దానం చేసిన తర్వాత కోరికలు తీర్చి ఇంటికి వెళ్ళమన్నప్పుడు వెళ్లకుండా స్వామితో కలిసి నిన్నటి రోజున అద్భుతమైనటువంటి పాయసాన్ని ఆరగించి ఇవాళ మనస్సులో ఉన్నటువంటి అసలైనటువంటి ఆంతర్యాన్ని అమ్మవారు స్వామికి విన్నపం చేస్తున్నారు. ఈ పాశురాలను కనుక మనం చదువుకున్నట్టయితే మనకి భగవంతుడితో నిత్య సంబంధం ఏర్పడుతుంది. అది మానవునికి కావలసినటువంటి అమోఘమైనటువంటి అవసరమైనటువంటిది. ఆ ప్రక్రియని అమ్మవారు ఈ పాశురంలో మనకి అందిస్తున్నారు. చిత్తం చిరుకాలే உந்துன்னை சேவித்து உன் புத்தாமரடியேன் போத்தும் பொருள் கேளாய் பெத்தம் மேயத்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது எத்தப்பறை கொள்வான் நன்று காண் கோவிந்தா எத்தைக்கும் ஏகேஷு பிறவிக்கும் உந்தன்னோடு தோமையாவோம் உனக்கே நாமாள் செய்வோம் மத்தைன காமங்கள் மாத்து எல்லோரெம்பாவாய். ஆண்டார் திவ்ய திருவடிகளே சரணம். చిత్తం సిరుగానే బాగా తెల్లవారకుండా తెల్లవారుజామున చీకటి ఉండగానే వందు ఉన్నయి సేవిత్తు వందు మేమందరం వచ్చి ఉన్నయి మిమ్మల్ని సేవిత్తు సేవించటం అనేది వైష్ణవ సంప్రదాయంలో ఉన్న విశేషమైనటువంటి ఒక పరిభాష. అందరూ భగవంతుని దర్శించామంటారు, వైష్ణవ సంప్రదాయంలో సేవించుకున్నామంటారు. ఈ స్వామి మేము తెల్లవారకుండానే నీ దగ్గరికి వచ్చాము, నిన్ను చక్కగా సేవించుకున్నాము. ఈ సేవించుకుని మేమేం చేశాం? పొత్తామర అడీన్. పొన్నంటే బంగారం, బంగారము తామరల వంటి అందమైనటువంటి అడియే నీ పాదములకు ఓత్తుం మంగళాశాసనం చేసి ఆ మంగళాశాసనం చేయటానికి మేమేం కోరి వచ్చామో చెప్తున్నాం. పొరుళ్ళు కేళాయి ఏ లాభం కోరి మేము మీ పాదాలకి మంగళాశాసనం చేశామో వినండి. పెత్తం మేయత్తున్నం పశువుల్ని మేపి మేము భోజనం చేసేటటువంటి వాళ్ళం. పశువుల్ని మేపటం ముందు మా ప్రక్రియ, తర్వాత మా భోజనం. అలా పశువుల్ని మేపి భోజనం చేసి జీవించేటటువంటి గోపవంశంలో పుట్టాము. వీరందా అవతరించినటువంటి మీరు కుట్రే వళంగళీ ఆంతరంగిక కైంకర్యములన్నీ కూడా మా చేతనే కొళ్ళామల్ పోకాదు నీవు స్వీకరించాలి. నీకు ఏ విధమైన సేవ చేసినా మేమే సేవ చేయాలి. అందులో సేవలు కొన్ని ఆంతరంగికములుంటాయి, కొన్ని పైకి చేసే సేవలు ఉంటాయి. నీకు ప్రధానంగా ఆంతరంగికములైన సేవలు మేము చేయాలి. మేం చేసేటటువంటి సేవలను నీవు స్వీకరించకుండా ఉండటానికి వీల్లేదు. గోవిందా, ఓ గోవిందా, ఇన్ను ఇవాళ పరై కొళ్ళవానన్రుకాన్ పరను తీసుకొని వెళ్ళటానికి వచ్చిన వాళ్ళం కాము. మొట్టమొదటి పాశురం నుండి పరా అంటున్నారు.
పరని స్వామి నారాయణుడు మనకు అనుగ్రహిస్తారు అని చెప్పారు. చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజున మేము పరని తీసుకొని వెళ్ళటానికి వచ్చిన వాళ్ళం కాదు. మరి ఎందుకొచ్చారు? ఎత్తెక్కుం ఏజు పిరవిక్కుం, ఎత్తెక్కుం ఎప్పటికీ కూడా ఏడేడు పిరవిక్కుం 7 జన్మలకి ఉందన్నోడు మీతోటే ఉత్తోమి ఆవోం విడదీయరాని సంబంధము కలవాళ్ళం కావాలి. ఉనక్కే మీకే నా మేము ఆಳು చెయ్యోం దాస్యం చెయ్యాలని కోరుకుంటున్నాం. నమ్ మా యొక్క మత్తకామంగళ్ మా కోరికలన్నీ ఏ కోరికలు? ఇతరములైనటువంటి లౌకికములైనటువంటి కోరికలనన్నింటినీ మాత్తు నీవే పోగొట్టాలి స్వామి. లౌకికములైన కోరికల మీద మనస్సుంటే భగవంతుని పైన మనస్సు నిలవదు. భగవంతుని మీద మనస్సు నిలవాలి అంటే లౌకికములైనటువంటి కోరికలన్నీ కూడా పోవాలి. స్వామి మేము వచ్చాము, నువ్వు పరణిస్తా అన్నావు, ఇచ్చావు, ఇంకా వెళ్ళిపోమన్నావు, అయినా మేము వెళ్ళమని చెప్పాం. వెళ్ళకుండా మీరేం చేస్తారు? 7 జన్మలు నీకు ఆంతరంగిక కైంకర్యం మేమే చేయాలి. మేము చేసేటటువంటి కైంకర్యాన్ని నీవు స్వీకరించాలి. నాకు వద్దోని నువ్వు అనకూడదు అని స్వామిని వేడుకుంటున్నారు. స్వామికి వాళ్ళకి విడదీయరానటువంటి జన్మ సంబంధం కావాలి అని కోరుకుంటున్నారు. విడదీయరాని సంబంధం సాధారణంగా అందరికీ సాధ్యమవుతుందా? పరమపదానికి వెళ్ళినటువంటి జీవులకు మాత్రమే భగవంతుడితో విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది కానివ్వండి, మామూలుగా విడదీయరాని సంబంధం అనేది ఏర్పడదు. లౌకికంగా వివాహం చేసుకున్న వాళ్ళది విడదీయరాని సంబంధమే అయినా ఈనాడు కొన్ని కారణాల వల్ల విడిపోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేదా దైవికమైనటువంటి విఘాతాల వలన కానివ్వండి, లేక ఆయుర్దాయం తీరి కానివ్వండి విడిపోవటం జరుగుతున్నది. పరమాత్మతోటి జీవాత్మకు ఉండేటటువంటి సంబంధం విడదీయరాని సంబంధం కనుకనే దాన్ని యోగము అన్నారు. యోగము అంటే ఏంటి? అనితర సాధారణ సంబంధ అన్నది భాష్యం. అంటే ఎవ్వరైనా ఏ పరిస్థితిలోనైనా విడదీయడానికి వీల్లేదు. నువ్వు గింజలో నూనె ఎలా ఉంటుందో అలా దాగి ఉండేది సంబంధం, విడదీయరాని సంబంధం. చెక్కలో నిప్పు ఉంటుంది, ఆ చెక్కని మధిస్తే నిప్పు పుడుతుంది, అది పైకి కనిపించదు. అలాంటి దివ్యమైనటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారు గోదామ్మవారు. ఇది వింజామరం విస్తూ కోరుకుంటున్నటువంటి కోరిక. ఎత్తెక్కుం ఏషేజు పిరవిక్కుం 7 జన్మలు అంటే 7 లెక్క వేసుకుంటే కూడితే 14 అవుతాయి. 7 × 7 అని హెచ్చ వేసుకుంటే 49 జన్మలు అవుతాయి. ఒక్క 49 జన్మలు మనకున్నది. పరమాత్మకి మనకి ఎన్నో జన్మల సంబంధం ఉంటున్నది. మానవ జన్మతోనే పరమాత్మను దర్శిస్తామనేది చాలా నమ్మరాని నిజం. మనం నమ్మలేము. మానవులం అయితేనే గుడికి వెళ్తాం, గోపురానికి వెళ్తాం, చూస్తాము అని. కానీ మనం దేవాలయానికి వెళితే అక్కడ చీమలు తిరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న బల్లులు ఉంటాయి. ఇవి కూడా స్వామిని దర్శిస్తూ ఉంటాయి. పాండురంగ మహాత్మ్యం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రంలో హరిదాసము అనే పేరు కలిగినటువంటి ఒక కప్ప స్వామి పాదాలను ఆశ్రయించి ముక్తిని పొందింది. అలాగే ఒక చిలుక అక్కడ ముత్యాల హారాన్ని తెంపివేసి ముత్యాల ముగ్గులు పెట్టినటువంటి ఫలితాన్ని పొందింది. ఇలా పక్షులు కూడా ఫలితాన్ని పొందుతాయి భగవంతుని యొక్క సాన్నిధ్యంలో నివసిస్తే. అంటే భగవంతునికి ప్రాణులకు జీవులకు సంబంధం ఉంటుంది. ఒకవేళ భగవంతుడితోటి మనం జన్మించిన జన్మలన్నింటినీ మనం మర్చిపోతాం, భగవంతుడు మర్చిపోడు. నరుడికి నారాయణుడికి 1000 జన్మల సంబంధం ఉంది. 1000 జన్మల సంబంధాన్ని నరుడు మర్చిపోయినాడు, నారాయణుడు మర్చిపోలేదు. అందుకనే గీతలో కృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, నీకు నాకు 1000 జన్మల సంబంధం గడిచింది, ఆ 1000 జన్మలు నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అన్నారు. తెల్లవారుజామునే వస్తామంటున్నారు. తెల్లవారుజామున ఎందుకు వస్తారు అంటే, తెల్లవారిందాకా కూర్చుంటే స్వామి సన్నిధిలో ఎక్కువసేపు గడపటానికి వీలుండదు కనుక చిరుకాలే చాలా తెల్లవారుజామున వచ్చి నిన్ను సేవిస్తాము అంటున్నారు. నిజంగా భగవంతుణ్ణి ఏ సమయంలో సేవించాలో ఆ సమయంలో సేవిస్తున్నారు. తెల్లవారుజాముకి బ్రాహ్మీ ముహూర్తము అని పేరు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో కనుక భగవంతుణ్ణి సేవించినట్లయితే, అంటే స్వామికి పూజ చేసినట్లయితే ఆ పూజ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మనకి
పెద్దలు చెబుతూ ఉంటారు, 4 గంటల్లోపు చేస్తే 3 నుండి 4 దైవికమైనటువంటి స్నానం, 4 నుంచి 6 లోపు మానవులు చేసే స్నానం, 6 తర్వాత చేస్తే రాక్షసులు చేసినట్టుగా పరిగణనలోకి వస్తుంది అని. అలా వీళ్ళు బాగా తెల్లవారుజామున వస్తున్నాము అని ఇవాల్టి పాశురంలో కూడా గోవిందా అని మళ్ళీ ఒక్కసారి గోవిందనామాన్ని స్మరించారు. ఆ స్మరించి తగిన సమయాన్ని చూసి కోరికలు కోరుతూ ఏనాటికి 7 జన్మలకి నీతోనే బంధుత్వం కావాలి. మనకి దేహ బంధుత్వం ఉంటుంది, ఆత్మ బంధుత్వం ఉంటుంది, భగవద్ బంధుత్వం ఉంటుంది. అంటే దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ భగవద్ బంధువులు. వాళ్ళతో కలిసి మనం వెళితే భగవద్ బంధువులం అవుతాం. మన శరీరం నుండి పుట్టిన వాళ్ళు, లేక మనకి రక్త సంబంధం ఉన్న వాళ్ళందరూ దేహ బంధువులు. అలా కాకుండా ఆత్మజ్ఞానాన్ని ఒక గురువుగారి దగ్గర నేర్చుకునేటప్పుడు వీళ్ళందరూ ఆత్మ బంధువులు అవుతారు. అంటే శరీరంతో సంబంధం లేకపోయినా, ఎవరైనా సరే ఈ లోకంలోనైనా మనకి శారీరక సంబంధం లేకుండా సహాయం చేసే వాళ్ళందరూ ఆత్మబంధువులు. అందుకే ఆత్మబంధువు అని ఒక చలనచిత్రం ఈ సత్యాన్ని నిరూపించింది. తన కడుపున పుట్టిన పిల్లలు చూడకపోగా ఎక్కడో ఉన్నవాడిని చేరదీస్తే వాడు కొడుకు కంటే ఎక్కువ ఆదరించాడు కనుక ఈ జన్మలో సంబంధం లేకపోయినా పూర్వజన్మలో ఏదో సంబంధం ఉండబట్టి ఆ రుణం తీర్చుకోవడం జరిగింది. ఆ విధంగా బంధుత్వం కలిసింది అని మనకి నిరూపణ చేసింది. కనుక మాకు కావలసినవన్నీ నీవే. ఆ రోజు నీవు కాళీయుని మడుగులో పడితే మేము ఎంత దుఃఖించాము, మూర్ఛపోయాం నీ గురించి ఆలోచించి. మాకు తల్లివైనా, తండ్రివైనా, బంధువువైనా ఎవరైనా సరే నీవే, ప్రియుడివి కూడా నీవే, నీవే భర్తవి. కనుక మేము నీకు అన్ని సేవలు చేయాలి. అయితే నీకు సేవలు చేయాలి అంటే మాకున్నటువంటి ఇతర కోరికలను నీవు పోగొట్టాలి. ఏమిటి ఇతర కోరికలు? మా పిల్లలు, భర్త, అత్త, మామ, తల్లి, తండ్రి, ఈ బాంధవ్యాలు అన్నీ నీ వైపు మళ్ళాలి. భాగవతంలో కుంతి చేసిన స్తోత్రంలో కూడా సముద్రంలో నదులలో నీళ్ళన్నీ సముద్రంలో కలిసినట్టుగా నాలో ఉండే సర్వభావాలు నీ పాదముల యందు నిలిచేటట్లు చెయ్యమని కోరుకుంది. ఉపనిషత్తులు కూడా అదే చెప్పినాయి. మనలో ఉన్న భావాలన్నీ పరమాత్మ వైపునకు మళ్ళాలి అని. అలా వీళ్ళు మాలో ఉన్నటువంటి భావాలను అన్నింటినీ, లౌకికములైన వాటిని నీవు తొలగించి నీయందే మాకు కైంకర్యం చేసేటటువంటి బుద్ధిని ఇవ్వమని ఈ పాశురంలో కోరుకున్నారు. కనుక ఈ పాశురాన్ని కనుక చదువుకున్నట్లయితే మనకి చక్కగా భగవంతుడితోటి నిత్య సంబంధం ఏర్పడుతుంది. అలా నిత్య సంబంధం కుదిరిన తర్వాత ఫలితం ఏమొస్తుందో 30వ పాశురంలో అమ్మవారు వివరిస్తున్నారు. ఈ 30వ పాశురాన్ని ఫలశ్రుతి పాశురము అంటారు. మనకి భాగవతంలో, రామాయణంలో ఒక కథ చెప్పిన తర్వాత ఆ కథ చివర ఈ కథ విన్న వాళ్ళకి, ఈ కథని చదువుకున్న వాళ్ళకి ఈ ఫలితం వస్తుంది అంటారు. ఆయుర్దాయం కావాల్సిన వాళ్ళు ఈ కథ చదువుకోండి, సంతానం కావాల్సిన వాళ్ళు ఈ కథ చదువుకోండి అని ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఫలాన్ని చెప్పారు. అలాగే 30 పాశురాలు చదువుకుంటే వచ్చేటటువంటి ఫలాన్ని అమ్మవారు ఈ పాశురంలో మనకి వినిపిస్తున్నారు. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై తెంగళ్ తిరుముఖత్తు சேயார் சென்னிறைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணி புதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரை பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்தோ செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்தோ இன்புருவரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். వంగక్కడల్, వంగం ఓడ, ఆ ఓడలతో నిండి ఉన్నటువంటిది. చిన్న ఓడ, పెద్ద ఓడ, ఇంకా పెద్ద ఓడ, రకరకాల ఓడలు. ఆ ఓడలతో నిండి ఉన్నటువంటి కడల్ కడయిందా, పాల సముద్రమును చిలికినటువంటి మాధవనై కేశవనై, మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి,
లక్ష్మీదేవికి భర్త అయినటువంటి శ్రీయఃపతిని, కేశవనై బ్రహ్మ రుద్రులను కూడా నియమించినటువంటి కేశవుణ్ణి, తెంగళ్ తిరుముఖత్తు, తెంగళ్ అంటే చంద్రుణ్ణి పోలినటువంటి, తిరుముఖత్తు దివ్యమైనటువంటి అందమైనటువంటి ముఖము కలిగిన వాడిని, సేయయార్ మంచి మంచి ఆభరణ సంపన్నలైనటువంటి గోపికలందరూ కూడా చెన్ను చేరి ఇరైంజి స్తోత్రం చేశారు. అలా గోపికలందరూ కూడా మంచి సంపన్నలైనటువంటి దివ్యములైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి గోపికలందరూ వచ్చి పాల సముద్రాన్ని చిలికినటువంటి మాధవుణ్ణి స్తోత్రం చేసి, అంగు పరై కొండవార్తై, అంగు అంటే ఆ రేపల్లెలో, పరై కొండవార్తై పర అనేటటువంటి వాద్యాన్ని పొందినటువంటి అవ్వాత్తై ఆ ప్రకారాన్ని, అని పుదువై అని ప్రపంచం మొత్తానికి అలంకారమైనటువంటి పుదువై శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి, పైంకమలత్తన్ మంచి చూడగానే ఇంకా చూడాలి అనేటటువంటి కమలత్తన్ తెరియల్ తామర పువ్వులలో ఉన్నటువంటి చల్లని పూసల వంటి పూసలను మాలగా ధరించినటువంటి పట్టర పిరాన్ కోదయీసన్న, పట్టర పిరాన్ భట్టనాథుల వారి కుమార్తె అయినటువంటి గోదాదేవి సొన్న చెప్పినటువంటిది. సెంగత్తమిళ్ మాలై, సెంగత్తమిళ్ అంటే గోపికలందరూ కూడా సంఘాలుగా వచ్చి అనుభవించినటువంటి ఈ ద్రావిడ భాషలో చెప్పబడినటువంటిది మాలై, మాలికా రూపంలో ఉన్నది. అందుకే దీన్ని పామాల అన్నారు. ఈ పామాల అయినటువంటి తిరుప్పావై అనేటటువంటి దానిని 30 పాసురాలు తప్పామి క్రమం తప్పకుండా పాడినట్లయితే, ఇంగు ఈ సంసార మండలంలో ఉన్నటువంటి ఈ పరిశు ఉరైపార్ ఎవరైతే 30 పాసురాలు ఈ ప్రకారంగా చదువుకుంటూ ఉంటారో, మాల్ వరైతోల్, మాల్ అంటే పెద్ద పెద్ద పర్వతముల వంటి, పర్వతముల కొనల వంటి పొడవైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. ఎన్ని బాహువులు ఉన్నాయి ఆయనకి? 4 బాహువులు ఉన్నాయి, భుజాలు. ఈరు 2, 2 రెళ్ళు 4 భుజములు కలిగినటువంటి వాడు. శంకణ్ ఆశ్రితుల పట్ల ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రేమ చేత ఎర్రనైనటువంటి కన్నులు కలిగినవాడు. తిరుముఖం దివ్యమైనటువంటి ముఖమండలం, మంచి కాంతితో కూడినటువంటి సుందరమైనటువంటి ముఖము కలిగినవాడు. శల్వత్తిరుమాలాల్ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, 6 గుణములు కలిగినటువంటి వాడు. ఎవరైనా శ్రీవల్లభుడు, ఆ శ్రీవల్లభుడైనటువంటి నారాయణుని చేత ఎంగుం తిరువరుల్ ఎక్కడైనా సరే ఈ పాచురాలు చదువుకుంటున్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తిరువరుల్ పెత్తు సాటి లేనటువంటి దివ్యమైనటువంటి కరుణను పెత్తు పొంది ఇన్పురవర్ ఆనందాన్ని అనుభవిస్తారు. అంటే ఈ పాచురాలు నిజానికి ఎక్కడ పుట్టినాయి? శ్రీవిల్లిపుత్తూరులో పుట్టినాయి. శ్రీవిల్లిపుత్తూరులో పుట్టినటువంటి పాశురాలని అక్కడ ఉన్నవాళ్ళు చదువుకోవటమే కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే 30 పాశురాలని క్రమం తప్పకుండా కనుక చదువుకుంటే వాళ్ళందరికీ స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. నిత్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందం లభిస్తుంది. మానవులకు కావలసినదేమిటి? ఆనందం. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. అసలైనటువంటి బ్రహ్మ అంటే ఏమిటి? ఆనందం. ఎవరికి ఆనందం కలుగుతుంది? మనకు కూడా కలుగుతున్నది. ఒక్కొక్కళ్ళకి మంచి పదార్థం తింటే ఆనందం కలుగుతుంది, కొంతమందికి సినిమా చూస్తే ఆనందం కలుగుతుంది, కొంతమందికి క్రికెట్ చూస్తే ఆనందం కలుగుతుంది, కొంతమందికి పెడుతూ ఉంటే ఆనందం, కొంతమందికి తింటూ ఉంటే ఆనందం, వింటూ ఉంటే ఆనందం. ఇవన్నీ కూడా శాశ్వత ఆనందాలు కావు. శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని కలిగించేది, పరమాత్మ సన్నిధిని మనకి అందించేది ఈ తిరుప్పావై. దీనికే శ్రీవ్రతము, సిరినోము, మంచి నోము అని తెలుగులో కూడా రకరకాల నామాలున్నాయి. దీనికి ఇందులో ఉన్నది భగవంతుని తత్వం కనుక, భగవంతుడికి రసము అనే పేరుంది కనుక రసధుని అనే పేరుతోటి మరి
లక్ష్మణ యతీంద్రుల వారు ఈ 30 పాశురాలకి 30 పాటలు పాడారు. ఈ పాటలు పాడుకున్న వాళ్ళు చక్కగా గోపికలందరూ వెళ్ళి గోపికలు చేసినట్లుగా అమ్మవారు తనని గోపికా భావనతోటి ఈ వ్రతాన్ని చేశారు. ఇది చేసింది ఎవరు? గోదాదేవి. కానీ ఇందులో ఉన్న విషయం గోపికల విషయం. గోపికలంటే పరమాత్మకు విపరీతమైనటువంటి వాత్సల్యం కనుక ఆ వాత్సల్యాన్ని చవి చూచినటువంటి అమ్మవారు ఇంకా వాత్సల్యం పొందాలి అని తన వేషాన్ని మార్చుకుని తన భాషను మార్చుకుని ఈ వ్రతం చేశారు. భట్టరాజుల వారికి జన్మించినటువంటి ఆవిడ అవతరించి భూలోకంలో అయోనిజగా, భట్టరాజులు అంటే విష్ణు చిత్తుల వారు, ఆ విష్ణు చిత్తుల వారి చేత పెంచబడి తీర్చిదిద్దబడి రోజు స్వామికి చక్కగా పూజ చేసి, పూజ అయిన తరువాత చిట్ట చివరికి మంగళ హారతిని సమర్పిస్తూ రోజు ఒక పాట పాడారు ఆవిడ తమిళంలో. ఆ 30 రోజులు పాడిన పాటలు మనం 30 రోజులు చెప్పుకున్నాం. 30 రోజులు వైష్ణవ దేవాలయాలలో వీటిని పారాయణ చేస్తూ ఉంటారు. ఈ 30 రోజులు మాత్రమే పారాయణ చేయటం కాదు, ప్రతిరోజు వీటిని చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇది చదవకుండా అన్నం తినని వాళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారు. రోజు ఇది చదువుకుంటే ఇందులో చెడేమీ లేదు. ఎవరైతే 30 పాసురాలు చదువుకుంటారో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది, భగవంతునితో బంధం ఏర్పడుతుంది. ఎవరితో బంధం పెట్టుకోవాలి, ఎవరితో బంధాన్ని తెంచుకోవాలి అనే వివేకం మనకు లేక కోల్పోతున్నటువంటి ఈ కలియుగంలో కూడా అమ్మవారు అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావై పాటలను, పాచురాలను, అంటే పాచురానికి పాటకి తేడా ఏమిటి అంటే, తెలుగులో ఎన్నో పాటలు వచ్చినాయి. తెలుగు పదాలకి కొన్ని పదాలకి కొన్ని అర్థాలను చెప్పే శక్తి మాత్రమే ఉంటుంది. తమిళంలో ఆవిడ ప్రయోగించినటువంటి పదానికి అనేక రకాలైన అర్థాలు ఉంటాయి కనుక, ఇది ద్రావిడ వేదం కనుక, వేదం చదువుకుంటే ఎంత గొప్ప శక్తి ఏర్పడుతుందో, ద్రావిడ వేదంలో అవతరించినటువంటి సాక్షాత్తుగా అమ్మవారి నోటి నుండి వెలువడినటువంటి ఈ తిరుప్పావై పాశురాలను చదువుకున్న వాళ్ళకి అమోఘమైన శక్తులు ఏర్పడతాయి. ఎక్కడుంటే అక్కడ ఆనందాన్ని అనుభవిస్తారు అని అమ్మవారు మంచి ఫలాన్ని మనకు అనుగ్రహించారు కనుక ఈ 30 రోజులు విన్న శ్రోతలందరికీ కూడా ఆ గోదా రంగనాథుల కరుణా కటాక్షాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.